you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your. Please stop. You shouldn't have to treat me like. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. తమ్నేల్ చూసారు కదా, మేమైతే వైజాగ్ వెళ్తున్నాం. సమ్మర్ హాలిడేస్ కదండి. వైజాగ్ అంటేనే ఫేస్లో హ్యాపీనెస్ వచ్చేస్తుంది. నాకు వైజాగ్ అంటే చాలా చాలా ఇష్టం. బీచెస్ చాలా ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. బీచెస్ అయితే చాలా సిటీస్లో ఉంటాయి కానండి, వైజాగ్ బీచ్ అంటేనే అదొక వైబ్. ఇక అక్కడైతే వైజాగ్లో మా వారి వైపు రిలేటివ్స్, నా వైపు రిలేటివ్స్ అందరూ మ్యాక్సిమం అండి వైజాగ్లోనే ఉంటారు. అందుకే వైజాగ్ అనేసరికి ఇక మాకైతే చాలా చాలా హ్యాపీ అవుతాము. అందరు రిలేటివ్స్ని చూడొచ్చు, ఇంకా అన్ని ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ చూడొచ్చు అని అయితే మేము బయలుదేరాము. మార్నింగ్ 4:40కి అండి ట్రైన్. నేను మార్నింగ్ 2:30కి లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకొని తర్వాత మా పిల్లలు మా వారు కూడా లేచి దండం పెట్టుకుని ఇక అందరం కలిసి బయలుదేరాము. వైజాగ్ మా ఫ్యామిలీనే కాదండి, మా తోటి కోళ్ళ పిల్లలు అనుష్క, హాసిని వాళ్ళు కూడా వస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, ఇక వైజాగ్ లో అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని అయితే అందరం కలిసి బయలుదేరాము. ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. అందరం ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకుంటూ ఇక అన్ని కూడా చూసుకున్నాము, ఎందుకంటే ఏ బ్యాగ్ మిస్ అయినా అక్కడ ఇబ్బంది అయిపోతుంది కదా. ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంటుంది. ట్రైన్ సెటప్తో క్లాక్ టవర్, దానిపై ఫ్లాగ్ ఎగురుతూ చాలా బాగుంటుంది. చాలా పెద్దదండి విజయవాడ రైల్వే స్టేషన్, చూడండి చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా అక్కడ ట్రైన్ సెటప్ ఉంది కదా, ఇక అందరం కలిసి అక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా ట్రైన్ రావడానికి అయితే చాలా టైం ఉంది. మేము 4 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. హ్యాపీ జర్నీ. రండి. రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసాము. ఇక మాదైతే డబుల్ డెక్కర్ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చూసాము. లక్కీగా మాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకే డబుల్ డెక్కర్ ట్రైన్ వచ్చింది. మేము కొంచెం ముందుగానే వచ్చాము. ఇక ఒక ట్రైన్ తర్వాత ఒక ట్రైన్ వస్తూనే ఉంది. ఇక పిల్లలకైతే కొన్ని స్నాక్స్ తీసుకొని మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. మా ట్రైన్ అయితే వచ్చేసింది, తిరుపతి టు విశాఖపట్నం డబుల్ డెక్కర్ ట్రైన్. డబుల్ డెక్కర్ ట్రైన్లో సీట్స్ అయితే మా పై వచ్చాయి. యాక్చువల్గా అండి మేమైతే 1 వీక్ బిఫోర్ రిజర్వేషన్ చేయించుకున్నాము, కానీ అనుష్క, హాసిని వాళ్ళైతే 2 డేస్ బిఫోరే చేయించుకున్నారు. అందుకే మావి ఒక దగ్గర, వాళ్ళవి ఇంకొక కంపార్ట్మెంట్లో పడ్డాయి. సరే ఇంకెవరైనా వచ్చినప్పుడు లెగుద్దాంలే అనేసి ఇంకా అందరం కలిసి ఒక దగ్గరే కూర్చున్నాము. హాసిని, అనుష్క, నేనైతే ఒక సీట్లో ఇలా కూర్చున్నాము. ఇక మా రోహిత్, కౌశి, మా వారైతే ఇంకా ఒక్కొక్క దగ్గర అడ్జస్ట్ అయ్యారు. నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. ఇక బస్ జర్నీ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ట్రైన్ జర్నీ అయితే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎంతసేపు అయినా కూడా హ్యాపీగా వెళ్ళిపోతాను. ఇక ట్రైన్ ఎక్కామో లేదో ఇక మా అనుష్కకి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. రాత్రంతా అసలు పడుకోలేదంట వాళ్ళు. ఇక అదైతే నిద్రపోతూ ఉంది. మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడండి అది ఎలా నిద్రపోతుందో. Now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your. Please stop. You shouldn't have to treat me like. ట్రైన్లో కాఫీ అయితే తీసుకున్నాము అందరం, కానీ అంత టేస్ట్ అయితే లేదు. ఇక మేమైతే ట్రైన్లోంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చూడండి రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చింది. రాజమండ్రి వచ్చామంటే హాఫ్ ద వే వచ్చేసినట్టే, కాకపోతే ఎందుకో కాసేపు అక్కడైతే స్టాప్ చేశారు. ఇదిగోండి గోదావరి నది, చాలా బాగుంది కదా. ఇక ఇక్కడైతే ఎందుకో కాసేపు అయితే స్టాప్ చేశారు. ఇక తర్వాత కాసేపు అయిన తర్వాత ఇక మూవ్ అయింది.
అదిగోండి రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మా అనుష్క నిద్ర అయితే అయిపోయింది. మా కౌశిక్ గారు కూడా మా దగ్గరికి వచ్చాడు. ఇక వాళ్ళందరూ గేమ్ ఆడుకుందాం అనుకున్నారు, కానీ ముందు టిఫిన్ చేద్దాంలని అయితే టిఫిన్ అయితే ఆర్డర్ చేసాము. ఇక కొంతమందికి పూరి, ఇంకా కొంతమందికి అయితే దోశ, అలాగా ఇక అందరం కలిసి టిఫిన్స్ చేసాము. ఇక టిఫిన్ విషయానికి వస్తే టిఫిన్స్ అయితే అంత టేస్టీగా అయితే ఏమీ లేవండి. కర్రీ అయితే అంత సాల్ట్ లేదు, ఇంకా పూరీలు కూడా చాలా మందంగా ఉన్నాయి. నేనైతే పూరి తీసుకున్నాను, ఇక పిల్లలు దోశ తీసుకున్నారు, అది కూడా చాలా మందంగా ఉందట. చట్నీ కూడా చాలా పలుచగా ఉందట. ఇంట్లో ఉన్నట్టు ఉంటాయో చెప్పండి? మనం చేసినప్పుడు పిల్లలు వంకలు పెడతారు, కానీ ఇలాంటప్పుడు అయితే చాప్మని తినేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత ఇక నేను మా వారైతే వేరే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాము. ఇక అనుష్క హాసిని సీట్స్ అక్కడే కదా ఉన్నాయి, పిల్లలందరూ అయితే ఆడుకుంటామన్నారు. సరేనైతే మేము అటు వెళ్ళిపోయాము. ఇదిగోండి డబుల్ డెక్కర్ ట్రైన్లో పైన సీట్స్ ఉంటాయి, ఈ విధంగా డౌన్లో కూడా సీట్స్ ఉంటాయి. ఇక అనుష్క హాసిని వాళ్ళ సీట్స్ కూడా వేరే కంపార్ట్మెంట్లో పైనే వచ్చాయి. ఇక మేము అక్కడికి వెళ్ళాము. ఇదిగోండి డబుల్ డెక్కర్ ట్రైన్. లోపలికి వెళ్ళడానికి స్లైడింగ్ డోర్ ఉంటుంది. ఈ విధంగా తీసుకొని లోపలికి వెళ్తాము. బాగుందండి డబుల్ డెక్కర్ ట్రైన్, చాలా బాగుంది. కానీ ఒకటే వాష్రూమ్స్ అయితే అస్సలు బాగాలేదు. వాష్రూమ్స్ని కూడా నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండి అనిపించింది, అదొకటే ప్రాబ్లమ్. కాకపోతే మిగతా అన్నీ కూడా బాగున్నాయి. డబుల్ డెక్కర్ ట్రైన్ చాలా బాగుంది. నేను మా వారైతే ఇంక ఇక్కడికి వచ్చేసి కాసేపు కబుర్లు ఆడుకుంటూ ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేసాము. కాసేపు అయిన తర్వాత మా కౌశిక్ కుదురు ఉంటాడా, వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రామా ఆడుకుందాం కాసేపు దామా అని అనేసరికి సరే అనేసి ఇంకా నేను వెళ్ళాను. ఇక కౌశి, నేను, మా రోహిత్ అయితే యూనో కార్డ్స్ ఆడుకున్నాము. హాసిని అనుష్క అయితే మళ్ళీ కాసేపు పడుకున్నారు. అలా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇక గేమ్స్ ఆడుతూ మా ట్రైన్ జర్నీ అయితే అలా సాగింది. ట్రైన్లో చూస్తుంటే చూడండి పచ్చగా పొలాలతో ఎంత గ్రీనరీగా బ్యూటిఫుల్గా ఉంది కదా. దుబాయ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక అనుష్క హాసిని వాళ్ళు అయితే వైజాగ్లో దిగుతామన్నారు. వాళ్ళ పెద్దనాన్నగారు వచ్చి తీసుకువెళ్తా అన్నారు. ఇక సరే అనేసి జాగ్రత్తగా ఉండమని మేమైతే దుబాయ్ దగ్గర దిగిపోయాము. ఇదిగోండి ఇదే దువ్వాడ రైల్వే స్టేషను. ఇక మేమైతే వచ్చేసాము. అనుష్క హాసిని వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాము, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారో లేదో అని. మేము రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఉబర్ అయితే బుక్ చేసుకున్నాము. అనుష్క హాసిని వాళ్ళు కూడా దువ్వాడ దగ్గర దిగిపోండి, తర్వాత బాబాయ్ దింపుతారు అని అంటే, లేదు పిన్ని మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, మేము జాగ్రత్తగానే వెళ్తామన్నారు. అయితే మేము ఫోన్స్ చేస్తూనే ఉన్నాము. ఇక వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చి కాసేపు అయిన తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్తగా రిసీవ్ చేసుకున్నామన్నారు. ఇక తర్వాత మేమైతే ఈ విధంగా ఉబర్ అయితే వచ్చేసింది. ఉబర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. దువ్వాడ దగ్గర నుంచి కూర్మన్పాలెం వరకు ఈ విధంగా ఊబర్లో వెళ్ళాము. అమ్మ వాళ్ళు కూర్మన్పాలెంలో ఉంటారు, అక్క వాళ్ళు కూడా అక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes దూరంలో ఉంటారు. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఆ హ్యాపీనెస్ వేరు. అమ్మని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి వెయిటింగ్. అమ్మ కూడా ఫోన్ చేస్తూనే ఉంది. చూడండి మేము వెళ్ళే టైంకి అమ్మ మెట్ల మీద కూర్చుని ఉంది. నేను రెండేళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకుందాం కదా మరి. రండి 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 రండి. అమ్మింటికి అయితే వచ్చేసాము. ఇదిగోండి అమ్మ అపార్ట్మెంట్లో ఉంటారు. ఇక హ్యాపీనెస్ వేరు. వెళ్ళగానే ఇక అందరికీ కూడా టిఫిన్స్ తెప్పించింది. టిఫిన్స్ ఆల్రెడీ చేసామమ్మా అన్న ఒప్పుకోలేదు. ఇక అందరికీ కూడా తినిపిస్తూ ఉంది. ఏంటి నాకున్నా నా కొడుక్కి నేను తినిపిస్తాలే అమ్మ, కూర్చో, కాలు బాగాలేదు, నేను తినిపిస్తాలే, కూర్చో నేను తినిపిస్తాలే. అమ్మ అందరికీ తినిపించింది. అమ్మ ప్రేమ అంటే అదే కదా.
ఇక అమ్మ కాలు అయితే అస్సలు బాగాలేదండి పాపం. 10 days బిఫోరే స్టూల్ మీద నుంచి పడిపోయింది, కాలు వాసిపోయింది పాపం. ఆల్రెడీ అమ్మకి అసలు ఆపరేషన్ చేయాలన్నారు, అందులోనూ పాప ఈ విధంగా మళ్ళీ స్టూల్ నుంచి పడడం పాపం అమ్మ అయితే నడవలేకపోతుంది. మేము వస్తున్నాం అనేసరికి పాపం టాబ్లెట్లు వేసుకుంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటూ కొంచెం ఇప్పుడు పర్వాలేదు, కొంచెం నడవగలుగుతుంది. కానీ పాపం కాలు వాపు అయితే అలాగే ఉంది. మేము వచ్చే వరకు అమ్మ కూడా టిఫిన్ చేయకుండా అలాగే ఉండిపోయింది. అందుకే నేను అమ్మకి తినిపిస్తూ ఉన్నాను. ఇక అమ్మకి తినిపిస్తూ మేము తింటూ ఇక అమ్మను కలిసామంటే కబుర్లు ఇక అన్ని రకాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. అమ్మ తన కాళ్ళు గురించి ఎలా పడిపోయింది అవన్నీ విషయాల గురించి మాకు చెప్తూ ఉంది, అన్నిటి గురించిను. ఇక అన్నీ మాట్లాడుతూ ఉండేలోగా మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారండి. ఇదిగోండి వాడు పెద్దవాడు మధు, ఇక మను మా పెద్దక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు. మేమంటే చాలా ఇష్టం, మేము వచ్చామనేసరికి వెంటనే వచ్చేస్తారు. ఆ పెద్దక్క వాళ్ళ పెద్ద అబ్బాయి ఈ మధు, వాడైతే బీటెక్ చేశాడు. ఇక చిన్నోడైతే MBA చేస్తున్నాడు, హోటల్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈలోగా మా రోహిత్ అయితే మా బావగారు వాళ్ళ షాపులు చూస్తామని అన్నారు. ఇక మా వారు, మా రోహిత్, మా మను ముగ్గురు కలిసి మా బావగారు షాప్స్ చూద్దామని అయితే వెళ్ళారు. మా బావగారు వాళ్ళు అయితే ఓన్ షాప్స్ ఏనండి, ఫ్యాన్సీ షాపు, రెడీమేడ్ క్లాత్ షాపు, ఇంకా శారీ షాప్, అలా 3 షాప్స్ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములవి. ఇక ఆ షాప్స్ అన్నీ కూడా చూస్తామని వెళ్ళారు. ఇక వాళ్ళు వచ్చేలోగా అయితే మా కౌశి ఊరుకుంటాడా, వాళ్ళ అన్నయ్యని యూనో ఆడమని గోల పెట్టాడు. లాస్ట్ గేమ్ వాడు గెలిచాడట, మిగిలిన 2 గేమ్లు అన్నయ్యే గెలిచాడనేసి అంటున్నాడు. ఇక మా రోహిత్, మా వారు అయితే వచ్చేసారు. ఇక నలుగురు కలిసి మళ్ళీ యూనో కార్డ్స్, మా కౌశి అస్సలు వదలడు. ఇక ఆడదాం అన్నయ్య అంటే సరే అనేసి ఇక వాళ్ళందరూ కలిసి యూనో కార్డ్స్ ఆడుతూ ఉన్నారు. ఈలోగా మా అక్క వాళ్ళు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, వచ్చారా వాళ్ళు అనేసి. ఇక అమ్మ అదే మాట్లాడుతుంది. మేము మా అమ్మ ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అలా అయ్యింది. ఇక టిఫిన్స్ చేసాం కదా, ఇక అందరం కలిసి కబుర్లు ఆడుతూ ఉన్నాము. ఒక పక్కన అన్నదమ్ముల గేమ్స్, ఒక పక్కన మా కబుర్లు. ఇక అలాగా సరదాగా గడిచింది టైము. ఇక తర్వాత లంచ్ టైం అయింది. ఇక అందరం కలిసి భోజనం చేసాము. మా కోసం చాలా తెప్పించింది, ఇంకా చాలా వండింది. ఇదిగో పన్నీర్ బిర్యానీ, ఇంకా బంగాళదుంప కుర్మా అని, పప్పు అని, చారని, ఇక చికెన్ కర్రీ అని చాలా చాలా వెరైటీస్ చేసింది. ఎందుకమ్మా అంటే అసలు ఒప్పుకోలేదు, కాలు బాగాలేదు కదా అన్న, వినిపించుకోలేదు, మీకోసమే కదమ్మా అనేసి ఇక అన్నీ కొన్ని అయితే తెప్పించింది, కొన్ని తనే వండింది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ కూడా. ఇక అందరం కలిసి లంచ్ చేసిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ టైం. అందరం కలిసి ఐస్ క్రీమ్స్ కూడా తిన్నాము. అందరికీ ఐస్ క్రీమ్స్ ఇచ్చి అందరం కూడా టీవీ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాము. అయ్యయ్యా వాళ్ళు మా బాగా నవ్వుతారు. లంచ్ అండ్ ఐస్ క్రీమ్స్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అందరం కూడా రెడీ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఎక్కడికనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మా అమ్మగారు వాళ్ళ హోమ్ టూర్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇలా గడిపే క్షణాలన్నీ గోల్డెన్ మెమోరీస్, ఎప్పటికీ గుర్తుండిపోయేవి. అందుకే నేను గుర్తుగా అన్నీ కూడా వీడియో చేసి పెట్టుకున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నో ఎన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మా రిలేటివ్స్ వాళ్ళ హోమ్ టూర్స్, ఇంకా ఎన్నో ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఇంకా బీచ్, అయోధ్య రామ మందిరం, ఎన్నో ఎన్నో వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు కూడా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.